శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 20. విశ్వావధానుల వృత్తాంతము. శ్రీపాదుల వారి దివ్యమంగుళ స్వరూప వర్ణన. నేను ఉదయముననే శ్రీపాదుల వారి దర్శనార్థము కురుంగడ్డకు వచ్చి తిని. శ్రీపాదుల వారి శరీరము నుండి దివ్యకాంతులు వెదజల్లుబడుచుండెను. శ్రీవారి దివ్యనేత్రముల నుండి శాంతి, కరుణ, ప్రేమ, జ్ఞానము జ్యోతి స్వరూపముగా వెలువడుచుండెను. వారి దివ్య సన్నిధిలో నున్నవారు శాంతిని, కరుణను, ప్రేమను, జ్ఞానమును అయాచితముగానే పొందుచుండిరి. సర్వలోకములకు ఏకైక ప్రభు స్వరూపము, నిరాకారతత్వము సాకారమై సగుణమై మానవాకారములో కళ్ళ ఎదుటనే కనిపించుచుండుటచే ఆనందము, ఆశ్చర్యము నా సమస్త తత్వమును ముంచెత్తుతుండెను. శ్రీపాదుల వారు అనుగ్రహంతో తమ వద్దకు వచ్చి నమస్కరించుకొనమని సైగ చేసిరి. వారు చేసిన సైగ వెంబడి వారి దివ్యహస్తముల నుండి ఏదియో తెలియరాని శాంతి, ప్రేమ తరంగములు ఉద్భవించి నా మనస్సును, హృదయమును, శరీరమును మరేదో తెలియరాని లోకములకు కొంపోయినట్లు అనుభవమైనది. నేను శ్రీచరుణులను భక్తితో స్పృశించి తిని నా శరీరము తేలిక అయినది. నా కన్నుల నుండి నల్లని తేజస్సు బయటకు వచ్చుట గమనించి తిని. ఆ తర్వాత నా శరీరములోని సమస్త అంగముల నుండి నల్లని తేజస్సు బయల్వెడినది. ఆ తేజస్సు అంతయును వికృతమైన నరాకారమును ధరించినది. ఆ ఆకారము స్వయముగా నన్నే పోలి ఉన్నది. శ్రీపాదుల వారు చిరునవ్వుతో నన్ను ఇట్లు ప్రశ్నించిరి. నీ వలనే ఉన్న ఆ నల్లటి ఆకారము ఎవరో గమనించితివా? నేను, స్వామి, ఆ ఆకారము నన్ను పోలి ఉన్నటను గమనించితిని గాని అది నా శరీరం నుండి ఏల బయలువెడినదో తెలియదు. ఆ ఆకారము ఎవరో కూడా నాకు తెలియదు. అంతటా శ్రీపాదులు ఇట్లనిరి. నాయన, అది నీ పాప శరీరం. అతడు పాపమయ పురుషుడు. ఇంకా నీ శరీరంలో మిగిలినది పుణ్యమయ పురుషుడు. ప్రతి మానవ శరీరమునందును పాప పురుషుడును పుణ్యపురుషుడును ఉందురు. పాప పుణ్యములు రెండింటి నుండి విడుదల లభించిన ముక్తియే. బ్రాహ్మణ జన్మనెత్తిన వాడు నిష్ఠావంతుడై తన పాప శరీరమును దహించుకొనుటయే కాక తన పుణ్యబలముతో తక్కిన వారిని ఉద్ధరింపవలెను. బ్రాహ్మణుడు సత్వగుణ ప్రధానుడై ఉండవలెను. వేదశాస్త్ర విహితమైన కర్మలను తక్కిన వారి చేత ఆచరింప చేయుచు తన జీవనోపాధికి అవసరమైన ద్రవ్యమును మాత్రమే వారి నుండి తీసుకోవలెను. ఆ రకముగా ద్రవ్యమును తీసుకొనున్నప్పుడు వారి పాపమును కూడా అప్రయత్నముగానే తీసుకొనుచున్నాడు. ఆ పాపమును తన తపోరూపమైన అగ్నిలో దహించి వేయవలెను. ఆ రకముగా జీవించు బ్రాహ్మణుడు మాత్రమే బ్రాహ్మణ శబ్దమునకు అర్హుడు. అన్యథా జాతి మాత్రము చేతనే బ్రాహ్మణత్వము గాని బ్రహ్మజ్ఞానవంతుడైన బ్రాహ్మణుడు కాజాలడు. మా మాతామహులైన బాపనార్యుల వంటి వారును, మా పితృదేవతలైన అప్పలరాజు శర్మ వంటి వారును సద్బ్రాహ్మణులని అనిపించుకొనగలిగిన వారు. మా మాతామహి రాజమాంబయును, మా మాతృదేవి సుమతి మహారాణియును పరమ పవిత్రులు. అటువంటి వారి స్మరణ మాత్రము చేతనే జీవుల శరీరమునందలి వేల వేల పాపములు తక్షణము పలాయనము చిత్తగించును. ఈ మాటలను పలికి శ్రీపాదుల వారు క్షణకాలము మౌన ముద్ర వహించిరి. చేతివేళ్లతో తమ భ్రూమధ్యమును తాకి తమ కుడిహస్తము చాచిరి. వారి అరచేయి నుండి ప్రకాశవంతమైన వెలుగు ఉద్భవించను. తక్షణమే హోమమునకు కావలసిన పవిత్ర వస్తువులు ఉద్భవించను. కొన్ని మధురఫలములు, పుష్పములు కూడా ఉద్భవించను. తదుపరి కాంచనము, రజతము ఉద్భవించను. ఆ తదుపరి నవరత్నములు ఉద్భవించను. ఆ తదుపరి దివ్యాగ్ని ఉద్భవించను. నా నుండి వెలువడిన పాపపురుషుడు మహాభయకంపితుడై అరుచుచుండెను. శ్రీపాదుల వారు తమ నేత్రముల కదలికతో పాప పురుషుని దివ్యాగ్ని యందు పడి దగ్ధము కావలసినదని ఆజ్ఞాపించిరి. వాడు అయిష్టముగని ఆ అగ్ని యందు పడెను. నా శరీరమునందు అంతటను మంటలుద్భవించెను. నేను, స్వామి, నేను దహింపబడుచున్నాను, రక్షింపుడు రక్షింపుడు అని అరుచుచుంటిని. శ్రీపాదుల వారి దివ్య నేత్రముల నుండి కాంతి తరంగము ఒకటి నన్ను తాకినది. నా శరీరము శీతలమయ్యను. హోమాగ్ని పాప పురుషుని కాల్చివేసినది. నా శరీరమునందు రకరకములైన విద్యుత్తులు ఉద్భవించినది. నా కుండలిని జాగృత మగుటను గమనించి తిని.
నా నాడి స్పందనము ఆగిపోయాను. హృదయ స్పందన ఆగిపోయాను. నేను సమాధి స్థితిలోనికి జారుకొంటిని. మధ్యాహ్న సమయమైనది. ఆనాడు గురువారం. శ్రీపాదుల వారు స్నానమాచరించి భక్తజన పరివేష్టితుడై ఉండిరి. భక్తజనులు సమర్పించిన భిక్షాన్నము శ్రీపాదుల వారు తమ దివ్యహస్తములతో స్పృశించిరి. తమ కమండలము నుండి జలమును భక్తజనులపై ప్రోక్షించిరి. అష్టదిక్కుల యందు కొంత అన్నమును బలిగా ఇచ్చిరి. కోటి కోయిలల కమ్మని స్వరంతో నన్ను పేరు పెట్టి పిలిచిరి. అందరినీ భోజనం చేయుడని ఆజ్ఞాపించిరి. నన్ను తమకు సమీపముగా రమ్మని ఆదేశించిరి. క్షణకాలం కన్నులను మూసుకొని తిరిగి కన్నులను తెరచి నా వైపు తమ విలాస దృక్కులను సారించిరి. వారి చేతిలో రజత పాత్రం ఒకటి ఆవిర్భవించినది. దాని నిండుగా హల్వా అని పిలువబడు ఉత్తర దేశ వంటకం ఒకటి ఉన్నది. అది శ్రీపాదుల వారికి ఇష్టపాత్రమైన వంటకం. శ్రీపాదులు ఇట్లనిరి: శంకర భట్టు, నన్ను నా భక్తులు తమ భక్తి భాషములతో బంధించెదరు. నేను నిష్కల్మషమైన భక్తి శ్రద్ధలకు మాత్రమే బద్ధుడను. శ్రేష్ఠి గారి ఇంట వారి ధర్మపత్ని వెంకట సుబ్బమాంబ ఈ వంటకమును నా నిమిత్తమై తయారు చేసి నేను ఆరగించిన తదుపరి మాత్రమే భోజనము చేసేదనని ప్రతిజ్ఞ బూనినది. వారి మనుమరాలు లక్ష్మీవాసవి నా చేతికి రక్షాబంధనము కట్టినది. నా భర్త జాతకమునందు మారక యోగమున్నదని జ్యోతిష్కులంచున్నారు. నీకు నేను రక్షాబంధనము కట్టిన మాట యథార్థమేని నీవు ఈ ప్రసాదమును స్వీకరించి నన్ను సుమంగళిగా ఆశీర్వదించవలసినదని పట్టుబట్టి నిరసన దీక్ష చేపట్టినది. నాకు వేరే గతి ఏమున్నది? చిరంజీవి లక్ష్మీవాసవిని లక్ష్మీ సౌభాగ్యవతిగా ఆశీర్వదించి పుష్పములను, గాజులను, కుంకుమను ప్రసాదించితిని. మా అమ్మమ్మ వెంకట సుబ్బమాంబ ప్రేమతో తయారు చేసిన హల్వాను నా వెంట తెచ్చితిని. ఈ మధుర ప్రసాదము అనేక జన్మల నుండి సంప్రాప్తమగుచుండిన మహాపాతకములను నిర్మూలించును. నా భక్తుల ఇంట నాకిడిన ప్రసాదము సూక్ష్మ కిరణముల ద్వారా స్వీకరించుటగలదు. అయితే శ్రేష్ఠి గారి ఇంటి వండినది మహాప్రసాదము కావున నేను స్వయముగా భౌతికముగా స్వీకరించుచుంటిని. నీవును ఈ ప్రసాదము స్వీకరించవలసినది నీ శ్రీపాదులనేది. ఆ ప్రసాదము యొక్క మాధుర్యమును వర్ణించుట ఎవరితరము? ప్రసాదమునందు కొంత భాగమును పైకి విసిరిరి. అది నభోమండలములో ఎచ్చటికో పోయెను. మరికొంత ప్రసాదమును తమ రచేతిలో కొంత జార విడిచిరి. ఆ ప్రసాదము భూపతనమగుటకు ముందే అచ్చటి భూమి బ్రద్దలై ప్రసాదమునకు దారి ఇచ్చెను. ప్రసాదములోనికి పోయిన తదుపరి భూమి యందు ఏర్పడిన పగులు యథాస్థితికి వచ్చెను. అచ్చటనున్న ప్రసాదమును తక్కిన భక్తులకు కూడా వాంఛించిరి. శ్రీపాదులు ఎవరిని నిరాశపరచు అవతారము కానే కాదు. ఎందరికి పెట్టినను అది ఇంకను అక్షయమగుచుండెను. ఇంతలో పద్మశాలి కుల సంభవుడైన గురుచరుణుడు అను భక్తుడు ఏతించెను. శ్రీపాదుల వారు వానికి కూడా ప్రసాదం పెట్టిరి. ఆ రజత పాత్రను కృష్ణానదిలో విసిరివైచిరి. తరువాత శ్రీపాదులు ఇట్లన్రి: పద్మశాలీలు మార్కండేయ గోత్రము వారే. కారణాంతమున మాంసభక్షకులైరి. నా సన్నిధిలో కారణము లేని కార్యము జరగనేరదు. గురుచరణ, ఎన్నియో రోజుల నుండి నాకు ప్రసాదమును నైవేద్యముగా పెట్టుచు శ్రీ గురుచరణములే సర్వదా శరణు శరణు అనుచు పవిత్ర జీవనమును గడుపుచున్నావు. ఈనాడు శ్రీ గురు కరకమలముల నుండి మహాప్రసాదమును పొందగలిగితివి. శంకర భట్టునకు గురుతత్వమును నీకు తెలిసినంత విశదపరచుము. మేము మధ్యాహ్న సమయమున యోగ నిద్రలో ఉండి ఈనాడు శ్రీ గురుకర కమలముల నుండి మహాప్రసాదమును పొందగలిగితివి. శంకర భట్టునకు గురుతత్వమును నీకు తెలిసినంత విశదపరచుము. మేము మధ్యాహ్న సమయమున యోగ నిద్రలో ఉండి మానస సంచారము చేసదము. మమ్ములను ఎవరూ దర్శింపరాదు. మా విశ్రాంతికి భంగము రానివ్వరాదు అని సెలవిచ్చింది. శ్రీ గురుచరుణుడు అనేది మహాభక్తుని కలియుట నిజముగా శ్రీ గురుని సంకల్పమే. అతడు యోగ మార్గంలో పరిణితి చెందినవాడు. అతనిని ఇట్లు ప్రశ్నించిరి: అయ్యా, శ్రీపాదుల వారి తత్వమును నాకు తెలియజేసి ధన్యులను నర్పుడు. అంతటా గురుచరుణుడు ఇట్లనియే: అనంతకోటి బ్రహ్మాండముల సృష్టి స్థితి లయలనందించు మహాసంకల్పం ఏదైతే ఉన్నదో అట్టి నిరాకార నిర్గుణతత్వమే సాకార సగుణ స్వరూపమై పూర్వము శ్రీ దత్తాత్రేయుడుగా అవతరించి ప్రస్తుతము ఈ యుగమున ఈ కాలమున శ్రీపాద శ్రీవల్లభ స్వరూపమును దాల్చినది.
వారిని నరాకారముగా భావించుట మహాదోషం. వారు నరాకారముగా తోచు నిరాకారం, సగుణముగా తోచు నిర్గుణము, ఒక దేవతా స్వరూపముగా తోచు సర్వదేవతా స్వరూపము, అన్ని యోగ మార్గములకును గమ్యము. సృష్టి ఆది నుండి మహర్షులు తమ తమ సాధనా విశేషముల వలన సాక్షాత్కారమును పొందిన దేవతా స్వరూపములన్నీ శ్రీవారి యొక్క దివ్య స్వరూపములే. పూర్వకాలమునందు మహర్షులకు అనేక దివ్య శక్తులుండేటివి. వశిష్ఠుడు హవ్యయుక్తముగా యజ్ఞములను చేయువాడు. హవ్యమక్కర లేకుండా యజ్ఞము చేయు విధానమును విశ్వామిత్రుడు, జమదగ్ని అనువారు అనుసరించెడివారు. మన స్వామి సర్వసమర్థులు. ఏదేని ఒక కర్మను చేయుటకు గాని, చేయకుండుటకు గాని, వేరే విధముగా చేయుటకు గాని ఆ కర్మ యొక్క రహస్యమును ఎరింగిన వాడే, అనగా ఆ మంత్ర రహస్యమును ఎరింగిన వాడే సమర్థుడగును. శ్రీపాదుల వారు సర్వసమర్థులు. అయితే కర్మ రహస్యమును ఎరిగిన వారు గనక ఆయా వ్యక్తుల ఎడ వారు ప్రవర్తించే విధానములో వ్యత్యాసములు కనిపించును. బాపనార్యులు గాని, నరసింహవర్మ గాని, వెంకటప్పయ్య శ్రేష్ఠి గాని విచిత్ర యోగ సంపన్నులు. అన్ని శక్తులలోనూ ప్రేమశక్తి సర్వశ్రేష్టమైనది, దానికున్న శక్తి అనంతమైనది. వారు ముగ్గురికి శ్రీపాదుల వారి ఎడల వాత్సల్య భక్తి మెండు. వారు తమ ప్రేమశక్తితో ఫలానా కార్యమును సుసంపన్నం చేయమని శ్రీపాదుల ఎదుట మంకుపట్టు పట్టగలరు. శ్రీపాదుల వారు కూడా తలయొంచక తప్పదు. శ్రీపాదుల వారు ప్రతి స్త్రీలోనూ తమ మాతృశ్రీని దర్శింపగల సహజ స్వభావులు. సహజ వాత్సల్యముతో ఎవరైనను శ్రీపాదుని దివ్య శిశువుగా భావించి ఆరాధించెదరు. శ్రీపాదుల వారి కూడా వారి ఇండ్లలో శిశువుగానే ప్రవర్తించెదరు. ఇది ఏ మహామాయ. యోగులు, జ్ఞానులు పదే పదే వల్లించి చెప్పడి నిర్గుణ నిరాకార పరబ్రహ్మము దివ్య శిశువుగా పిటికాపురములో దివ్యలీలను చూపుట తర్కమునకు అందని విషయము. దైవము వేదశాస్త్రముల అధ్యయనము ద్వారాను, యోగ మార్గము ద్వారాను, జ్ఞాన మార్గము ద్వారాను లభించుననేది అభిప్రాయంతో సాధన చేయు వారలకు ఆయా మార్గముల ద్వారా మాత్రమే లభించు. దైవానుభవంగా శాస్త్రముల ద్వారా ప్రమాణీకరింపవచ్చును. ఒక్కొక్కప్పుడు శాస్త్రములకు అతీత మార్గమును కూడా దైవానుభవం కలుగవచ్చు. దైవము సర్వతంత్ర స్వతంత్రుడు. శ్రీపాదుల వారి లీలలు అతర్క్యములు, అశ్రుత పూర్వములు. అంతటా నేను ఇట్లాంటిది, అయ్యా మీకు శ్రీపాదుల వారి దర్శనము ప్రప్రథమమున ఏ విధంగా లభించను? ఆ కథా ప్రసంగము చేసి నన్ను తరింపజేయుడు. బ్రాహ్మణోత్తమ, మీరెంతైనో ధన్యులు. శ్రీపాదుల వారి సమక్షమున వారి దివ్య లీలలను మీకు తెలియజేయు భాగ్యము అబ్బుట కేవలము పూర్వజన్మ సుకృత విశేషము. మీరు మిక్కిలి శ్రీగురుని అవ్యాజ కరుణా కటాక్షము. నేను దైవభక్తి గల కుటుంబములోనే జన్మించింది. చిన్నతనము నుండి నేను మా కులదైవము దత్తప్రభువుని కొలుచుచుంటిని. కుటుంబమునందు ఆర్థిక చింతలు మెండుగా ఉండేటివి. దత్తప్రభువుల వారిని ఎంత వేడుకొన్ననో నా కష్టములు తీరలేదు. సరికదా మిక్కుటము కాజొచ్చును. కొంతమంది పెద్దలు, నీకు దత్తప్రభుని అనుగ్రహం లేదు, నీవు కులదైవంగా వేరొక దైవం ఎంచుకొని పూజించుకొను, నీ కష్టములు తీరవచ్చు అని సలహా ఇచ్చిరి. నేను కూడాను ఏ దైవమును ఎంచుకొన్న కడతేరునా అని తలంచుచూ నిద్రపోయితిని. కలలో భయంకరాకారుడైన కసాయివాణిని చూచితిని. అతడు మిక్కిలి ప్రేమతో మేకల మందను పెంచుచుండెను. ప్రతిరోజును కొన్ని మేకలను తన కసాయి కత్తికి బలి చేయుచుండెను. అతని చేతిలోని కత్తి నన్ను భయభ్రాంతిని చేయుచుండెను. అతడు మేఘ గంభీర స్వరమున ఇట్లనెను, నేను దత్తుడను. నీవు ఏ దేవీ దేవతలను ఆరాధనము చేసినను ఆ స్వరూపములన్నీయూ నేనే. నీవు ఆరాధించు దైవం యొక్క నామరూపములను మార్చినంత మాత్రమున నేను మారువాడను కాను. నేను నిన్ను వదలవాడను, అంతకంటేనూ కాదు. నీవు నావాడవు. నా నీడ నన్ను విడిచి ఎట్లుండగలదు? సమస్త దేవీ దేవతల సంకల్పములను, సమస్త మానవ కోటి సంకల్పములను నడిపించి మహాసంకల్పమును నేనే. భగవదవతారములన్నీ ఏ బ్రహ్మస్వరూపము నుండి వెలువడునో ఆ బ్రహ్మమును నేనే. పులి నోట చిక్కిన జంతువు తప్పించగలుగునేమో కానీ నా చేత చిక్కిన నీవు తప్పించుకొనలేవు. దత్తభక్తులు సింహకిశోరముల వలె ఉండవలెను గాని పిరికి పందలు కాకూడదు. నేను సింహము వంటి వాడను. సింహకిశోరములకు సింహము వద్ద భయము ఉండజాలదు. అవి తమ తల్లిని తన ఆటపాటలతో మురిపించును.
ఈ కత్తితో నేను నిన్ను చంపుట ఖాయం. ముల్లోకములందునను నిన్ను రక్షింపగలుగువారు ఎవ్వరూనూ లేరు. నేను భయభ్రాంతుడనే వెర్రికేకలు వేయసాగితిని. ఇంతలో కల చెదిరినది. ఇంటిలోని వారు విషయమేమిటని ఆరా తీసిరి. నేను నా స్వప్న వృత్తాంతమును ఎరింగించితిని. ఏ జన్మలో చేసుకున్న కర్మఫలము ఈనాడు ఈ దరిద్రావస్థను అనుభవించుచుంటినని వాపోతిని. మా ఆర్థిక బాధలు మరింత మెండాయెను. నేను చనిపోయినను బావుండునని భావించితిని. తెల్లవారుగానే మా ఇంటి ముంగిట ఒక హరిదాసు ప్రత్యక్షమాయెను. అతడి చేతుల్లో చిడతలుండెను. హరినామమును గానం చేయుచుండెను. నెత్తిమీద బియ్యమును వేసుకొని పాత్ర ఉండెను. అతడొక వింత హరిదాసు. ఆ పాత్ర యందతడు ఒక చిన్న మేడి చెట్టు మొక్కను కలిగి ఉండెను. హరిదాసు ఇంటి ముంగుట నిలిచినప్పుడు బియ్యము వేయకపోవట అశుభ సూచకమందురు. అందుచేత ఇంట్లో బియ్యం ఏమైనా ఉన్నవా అని వెతికి చూడగా గుప్పెడు నూకలు కనిపించినవి. ఆ హరిదాసు ఆ గుప్పెడ నూకలను స్వీకరించి ఇట్లనెను, అయ్యా, నిన్న రాత్రి ఒక కసాయివాడు గురుచరణుడు అనేటి దత్తభక్తిని హత్య చేసినాడు. చిత్రం ఏమిటనగా ఆ మనిషి ప్రాణములను శరీరం నుండి విడివడి మా ఈ మేడి మొక్క యందు నిలచినవి. ఔదుంబర వృక్ష మూలమున దత్తాత్రేయుల వారు ఉందురని ప్రమాణము. ఈ మొక్క సామాన్యమైనది కాదు. గోదావరి మండలమున శ్రీ పీఠకాపురం అను మహాక్షేత్రము కలదు. అచ్చట శ్రీవల్లభులు అనేది మారువేషమున స్వయంభూదత్తుడు తిరుగుచుండునని ప్రతీతి. శ్రీవల్లభుల వారి మాతామహ గృహమున ఉండే ఔదుంబర వృక్షం యొక్క సంతతి ఈ మొక్క. ఈ మొక్క మీ ఇంట నాటి సర్వశుభములను పొందుము. నాకు తల తిరిగిపోయినట్లయినది. నేను ఇట్లాంటిని, అయ్యా, గురుచరుణనేది వాడను నేనే. నేను హత్యకు గురి కాలేదు. నేను దత్తభక్తుడినే. నేను స్వప్నం నా కసాయివాణిని చూచితిని. అతను తన కత్తితో నన్ను సంహరించదనని చెప్పినాడు. ఏ మానవుడైనా విగతి జీవుడైనప్పుడు అతని శవము సంప్రాప్తము కానప్పుడు మేడి కర్రలను పేర్చి శవముగా భావించి ఉత్తర క్రియలను చేయట విని ఉన్నాను. ఒక మనిషి ప్రాణమును ఔదుంబర వృక్షములోనికి ఆకర్షించి అదే సమయంలో అదే మనిషి యందు ప్రాణములను నిలుపుట ఇచ్చటను వినలేదు, కనలేదు. ఔదుంబర వృక్ష మహిమ. అంతటా హరిదాసు బిగ్గరగా నవ్వి ఇట్లనెను, నీవు చెప్పునది నిజమే, కాదనను. ఈ సృష్టి యొక్క మర్మమంతయును ఆదిగురుడైన దత్తప్రభువునకు మాత్రమే అవగతం. ఉత్తరక్షణములో వారు ఏమి చేయ సంకల్పించదరో సప్తర్షులకు కూడా గ్రహింపజాలరు. అట్టితరి నీవెంత నేనెంత. మనుష్యుడు శారీరకముగా మరణించిననే మరణము అనుకొనిచున్నాడు. జాతకుని మారక దశ సంప్రాప్తమైనప్పుడు సద్గురు తన శిష్యుని ఘోరమైన మానసిక క్షోభకు, ఘోరమైన అవమానములకు, భరించ శక్యము కాని కష్ట నష్టములకు గురి చేసి, జాతకునికి మారక దశ సంప్రాప్తమైనప్పుడు సద్గురువు తన శిష్యుని ఘోరమైన మానసిక క్షోభకు, ఘోరమైన అవమానములకు, భరించ శక్యము కాని కష్ట నష్టములకు గురి చేసి కర్మక్షయమునరించి పునర్జన్మను ప్రసాదించవచ్చును. అయితే అవతార పురుషుడు తన ఆశ్రితుని స్వల్పమైన వ్యధకు గురి చేసి పునర్జన్మనీయవచ్చును. అయితే దత్తాత్రేయుల వారు తమ ఆశ్రితుల ప్రాణశక్తిని తాము సదా నివసించడి ఔదుంబర వృక్షమునకు ఆకర్షించి ఔదుంబర వృక్షము నుండి వెలువడు ప్రాణశక్తి ద్వారా ఆశ్రితుని శరీరమును రక్షించదురు. అల్పజ్ఞుడైన ఆశ్రితుడు తన శరీరమునందలి ప్రాణశక్తి ద్వారా తాను జీవించి ఉన్నానని అనుకొనును. అయితే యథార్థమేమనగా ఆ ప్రాణశక్తి ఔదంబరము నుండి వెలువడి భక్తుని యొక్క శరీర వ్యాపారములను నిర్విఘ్నముగా నిర్వర్తింపజేయుచున్నది. మారకదశ తొలగిన తక్షణం ఔదంబరము నుండి వెలువడు ప్రాణశక్తి భక్తుని అందు సుప్రతిష్టమై మరికొంత కాలము ఆ భక్తుడు జీవించును. ఔదంబరము నుండి ఎంతటి ప్రాణశక్తి వెలువడినను అది పరిపూర్ణముగానే ఉండును. దానికి కారణము శ్రీ దత్తాత్రేయుల వారు ప్రతి ఔదంబర వృక్షమూలమున సూక్ష్మ రూపమున సుప్రతిష్ఠితులై ఉండుటయే. నాకు హరిదాసు చెప్పినదంతయు ఆశ్చర్యకరంగా ఉండెను. కృష్ణదాస్ అను పేరు కలిగిన మాలదాసరి తన దారి వెంట వెడలిపోయాను. నేను ఔదంబరమును మహాప్రేమతో భక్తితో మా ఇంటి పెరటినందు పెంచసాగితిని. కొలది దినములు మామూలుగానే గడిచిపోయాను. మా దూరపు బంధువొకడు పట్టుబట్టల వ్యాపారము చేయువాడు. అతడు వృద్ధుడైపోయాను. అతనికి పిల్లలు కూడా లేరు. నా యందు అతనికి అవ్యాజమైన ప్రేమ కలిగాను. అతడు మా ఇంటనే నివసింప మొదలెడాను. నాకు కొంత ధనం మోసంగి పట్టుబట్టల వ్యాపారం చేయమని సలహా ఇచ్చాను. అతను కూడా మా ఇంట ఉన్న
ఔదుంబరమునకు ప్రదక్షిణలు చేయుట, మహాభక్తితో దత్తప్రభుని ఆరాధించుట మొదలెడెను. మా ఇంట ఏమీ ఇబ్బందులు తలెత్తినను ఔదుంబరమునకు ప్రదక్షిణ చేసి ఆ వృక్షరాజమునకే మా బాధలు చెప్పుకొనడి వారం. మా ఆవేదన దత్తప్రభువునకే చేరెడిది. మా బాధలు ఊహించని విధముగా తీరెడివి. దత్తాత్రేయుల వారికిని మాకును మధ్య స్నేహవారిదిగా ఔదుంబరము ఉండేడిది. అయ్యా, దత్తభక్తులకు ఔదుంబర వృక్ష సేవనము అత్యంత ముఖ్యమైన విధి. ఔదుంబరము గృహమనందున్న దత్తాత్రేయుల వారు సాక్షాత్తు మన ఇంట ఉన్నట్లే. ఔదుంబరము యొక్క మహిమను ఎంత వర్ణించననో అది తక్కువే. పాపకర్మల ఫలితముగా ముళ్ళ చెట్టుగా జన్మించుట. నేను నా వ్యాపార నిమిత్తము ఓట్రదేశమునకు పోవచ్చు. నా అదృష్టవశమున పేటికాపురమునకు చేరితిని. శ్రీ బాపనార్యుల ఇల్లు కనుగొంటిని. అప్పుడు శ్రీపాదుల వారు బాపనార్యులతో కలిసి పెరటి అందుండిరి. వారి పెరట్లో ముండ్ల చెట్టు ఒకటి ఉన్నది. శ్రీపాదుల వారు దానికి శ్రద్ధగా నీరు పోయిచుండిరి. బాపనార్యులు ఇట్లు ప్రశ్నించిరి: బంగారు కన్నా, నీకు ఇంత ప్రీతిపాత్రమైన ఈ ముండ్ల చెట్టు ఏమైనా సోమలతయ, సంజీవని మొక్క అయినా మిగులు శ్రద్ధ వహించుట యుక్తము. నీవు శ్రద్ధ వహించినను వహింపకున్నను అది పెరుగుట మానదు. అంతటా శ్రీపాదులు ఇట్లండ్రి: తాత, ఈ ముండ్ల చెట్టు పూర్వజన్మమున మన వీధిలోనే ఉండడి విసావధానులు స్వయంభూ దత్తుడే బాపన్నావధానుల గారి మనవడుగా అవతరించినట. ఎంతటి విడ్డూరము, ఎంతటి దైవద్రోహము అని పరిహాసము చేసిన విసావధానుల తాతయ్యే ఈ ముండ్ల చెట్టు. అమ్మయ్యను, నేనును, అన్నలును శ్రీ విద్యాధరి, రాధ, సురేఖ, వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి ఇంటను, నరసింహవర్మ ఇంటను భోజనము చేయు సందర్భమున మల్లాదవారికిని గండికోట వారును బొత్తిగా అనాచారవంతులు, ధర్మభ్రష్టులు ఈ రెండు కుటుంబముల వారిని బ్రాహ్మణ సమాజము నుండి వెలివేయబడవలెనని బ్రాహ్మణ పరిషత్తులో వివాదము రేపిన విసావధానులు తాతయ్య ఈ ముండ్ల చెట్టు. శ్రీపాదుడే దత్తాత్రేయుడా? దీనికి ప్రమాణమేమి? శాస్త్రములలో ఉన్నదా, వేదములలో ఉన్నదా అని కుతర్కములాడిన విసావధానులు తాతయ్యే ఈ ముండ్ల చెట్టు. సర్వమంగళ స్వరూపిణి అయిన నా మాతృదేవి సుమతి మహారాణి తమ పుట్టింటి ఆడబిడ్డగా భావించి భోజనము పెట్టి నూతన వస్త్రములతో సత్కరించి తమ జన్మ ధన్యమైనదని భావించే వెంకటప్పయ్య శ్రేష్ఠి తాతను, నరసింహవర్మ తాతను అనునిత్యము దుమ్మెత్తిపోసి ఉత్తర క్రియల లోపముల వలన మహాపాప భారమైన తన స్వభావమునకు తగినట్లు ముండ్ల చెట్టుగా జన్మించిన విసావధానులు తాతని చూసి జాలిపడి కాస్త జలతర్పణము చేయుచున్నాను అనిరి. కొలదిసేపటిలో పెరటిలో నుండి వీధిలోకి వచ్చిరి. శ్రీపాద శ్రీవల్లభుల ముగ్ధ మనోహర రూపమును చూడగానే నాకు ఆనందాతిరేకముతో ఎక్కిళ్ళు వచ్చినవి. కన్నుల వెంట ఆనంద భాష్పములు వెలువలు కాసాగాను. నేను శ్రీపాదుల వారి దివ్యపాద పద్మములపై వాలిపోయి తిని. శ్రీపాదుల వారు ప్రేమతో నన్ను వెన్ను తట్టి, నాయనా లే లే, ఏమిటి ఈ పిచ్చి పనులు? చచ్చి తిరిగి పునర్జన్మనెత్తి నా వద్దకు వచ్చితివా? నేను పట్టుబట్టల వ్యాపారం చేయవాడనని గ్రహించి పాపనార్యుల వారు పోయి మా బంగారు బుడతడికి తగిన పుట్టములేమైనా కలవా అని ప్రశ్నించిరి. నేను శ్రీపాదుల వారికి యోగ్యమైన పట్టుపుట్టములు ఇచ్చి తిని, గురుచరణ, నీకొక వింత చూపెడదను రమ్మని నన్ను లోనికి తీసుకుపోయిరి. బాపనార్యులు కూడా శ్రీపాదుల వెంట ఉండిరి. శ్రీపాదుల వారు మమ్ములను ముండ్ల చుట్టు వద్దకు తీసుకొని పోయి, విసన్న తాత, నీ సంతానము శ్రద్ధారహితముగా చేసిన శ్రాద్ధకర్మల వలనను బాపనార్యుల వంటి మహాపురుషులను అకారణముగా నిందించడం వలనను నీకిట్టి నీచమైన జన్మ కలిగినది. ఈ గురుచరణుడు అనేవాడు నీకు పూర్వజన్మమున పుత్రుడు. వీని చేత నీకు శ్రాద్ధకర్మను ఆచరింపజేసదను. నీకు సమ్మతమేనా అని అడిగిరి. మేము తెల్లబోయి చూచుచుంటిమి. ఆ ముండ్ల చెట్టును ఆచ్ఛాదించియుండి వాయురూపమున ప్రేతాత్మగా ఉండిన విసావధానులు అంతకట్టెను మహాద్భాగ్యం కలదా అని స్పష్టముగా నుడివెను. శ్రీపాదుల వారు నా చేత ముండ్ల చెట్టును సమూలముగా పీకి వేయించిరి. నా చేతిలోనికి రావి పుల్లలను, మేడు పుల్లలను తీసుకొని అగ్నిని సృష్టించమంది. ఆ రెండింటి ఘర్షణ వలన అగ్ని జలించినది. నేను ఆ ముండ్ల చెట్టును దగ్ధం చేసి తిని. శ్రీపాదుల వారు నన్ను స్నానం చేయమని శాసించిరి.
స్నానానంతరము నాకు విభూతినిచ్చి ధారణ కావించుమని శ్రీపాదులు ఇట్లనిరి. శివుడు కాటిలోని విభూతిని వంటికి అలుముకొనునని లోకులు అనుకొందురు. మహాపురుషులు, సిద్ధపురుషులు, మహాయోగులు, మహాభక్తులు కాలధర్మం చెందినప్పుడు వారిని దహనం చేసిన విభూతిని శివుడు తన వంటిపై ధరించును. తన శరీరమును ఆవరించి ఉన్న తేజోవలయములో వారు ఐక్యస్థితిలో ఉందురు. కోతి, పాము, ఆవు వంటి జంతువులు పొరపాటున మనచే హతమైనప్పుడు తప్పకుండా వాటికి ఉత్తర క్రియలు చేయవలెను. వాటికి శ్రద్ధాపూర్వకముగా దహనము చేసి అన్నార్థులకు భోజనము పెట్టినా చాలు. మంత్రపూర్వకముగా చేయవలసిన విధి ఏదిన్నీ లేదు. మనకు ఏదో ఒక జన్మలో ఏ కొద్దిపాటి రుణానుబంధం కలిగిండను ఆ జీవులు ఏదో ఒక పొరపాటు వలన మనచే మరణించును. వాటిని శ్రద్ధాపూర్వకముగా దహనము చేయటం వలన మనకు కర్మశేషము నశించు, వాటికి సద్గతి కలుగును. పూర్వయుగములందు గౌతముడు అనడి ఋషి ఒకడుండెను. అతని భార్య మహాపతివ్రతి అయిన అహల్య. కరువు కాటకములలో లోకము తల్లడిల్లుచుండెను. గౌతమ మహర్షి తన ఆశ్రమమునందు తన తపోబలముతో పంటలను పండించుచుండెను. మానవులకు ఆహార సమృద్ధి లేనిచో జీవులు జీవింపజాలవు. గోగణాభివృద్ధి ఉండిన గాని గోఘృతం వంటి పవిత్ర పదార్థములు ఉత్పత్తి కానేరవు. యజ్ఞయాగాదులు లేకపోయిన ఎడల దేవతలకును మానవులకును విశ్వనియంత చేత ఏర్పరపబడిన పరస్పర సహకారం అనున్నది నిరర్థకమైపోయి ధర్మగ్లాని కలుగును. అందుచేత మాయా గోహత్య పాతక నివారణార్థము గౌతమునిచే గోదావరి అవతరణ గావింపబడినది. గౌతమ మహర్షికి లోకం ఎంతయో రుణపడి ఉన్నది. ఈ విశ్వావధానులు గౌతమస గోత్రమున జన్మించినవాడు. గౌతమ మహర్షికి విశ్వావధానులకును ఉన్న సంబంధము కేవలము ఆ గోత్రమునందు జన్మించుటే. ఇది అత్యంత స్వల్పమైన రుణానుబంధం అయినను త్రేతాయుగంలో ఇదే పీఠికాపురంలో సావిత్ర కాటక చయనములో గౌతమ మహర్షి కూడా పాల్గొని ఉన్న కారణమున విశ్వావధానులు అదృష్టవశమున పీఠికాపురంలో జన్మించుటయే కాక అత్యంత దుర్లభమైన నా దర్శనమును కూడా పొందియున్న కారణము చేత అయోగ్యునకు కూడా అవ్యాజ కరుణతో సద్గతిని ఈ దత్తుడు ప్రసాదింపగలడు అనేటిది లోకమునకు వ్యక్తము కావలసిన తరుణము వచ్చుట చేత ఈ సంఘటన జరిగినది. రుణానుబంధము లేనిదే కుక్క కూడా నీ దగ్గరకు రాజాలదు. కావున ఎవరైనా నీ సహాయార్థమై వచ్చినచో వీలు కలిగిన సహాయం చేయవు. వీలు లేకపోయినా శాంతవచనములతో నీ అసమర్థతను తెలుపువు. అంతేకాని నిర్దాక్షిణ్యమును చూపరాదు. ఆ విధముగా నిర్దాక్షణ్యమును చూపెదవేని సర్వభూతాంతర్యర్థినైన నేను కూడా నీ ఎడల నిర్దాక్షిణ్యముగా ఉందును. నీవెంత సత్యమో, ఈ లోకం ఎంత సత్యమో, ఈ సర్వ సృష్టియును ఎంతటి సత్యమో, ఈ సమస్తమునకును నేనే మూల కారణము అనేది కూడా అంతే సత్యం. నేను అన్ని సత్యములకును సత్యమైన పరమ సత్యమును. వేదమునందు కూడా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పబడినది. నేను నిశ్చేష్టితుడనై చూచుచుంటి. బాపరాజుల చెక్కిళ్లపై ఆనందాశ్రవులు రాలుచుండేది. శ్రీపాదులు తాతగారి చెక్కిలపై జాలువారు ఆశ్రవులను తమ చిట్టి చేతులతో తుడిచి ఇట్లండి. తాత, ఈ మధ్య నీవు సదా నా అధ్యయనంలోనే ఉంటున్నావు. తాత, నీ జన్మ ధన్యం. అచ్చంగా నీ రూపంలోనే నరసింహ సరస్వతి అవతారం ధరించేదను. తాత, ఇది సత్యము 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 అని చేతిలో చేయవచ్చింది. అంతటా బాపనార్యులు ఇట్లండి. శ్రీపాద, ఎన్నో రోజుల నుండి ఒక సందేహము నా మనస్సున ఉన్నది, అడుగమందువా? తక్షణమే శ్రీపాదులు చిరునవ్వు నవ్వుతూ, తాత, నీ అంతటి వాడికి సందేహమా? 10 సంవత్సరముల బుడతడినైనా నేను తీర్చుట అయినను ప్రశ్నించదము అని చెప్పు. సృష్టి స్థితి లయములను బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కదా చేయినది. అవును. వారి యొక్క శక్తి స్వరూపములే కదా సరస్వతి లక్ష్మీ పార్వతులు. అవును. ఈ త్రిమూర్తులను, వారి యొక్క ఈ త్రిశక్తులను ఆదిపరాశక్తియే కదా సృష్టించినది. అవును. అయినా నీ ఎడల నీవు ఎవరు? పదే పదే నా సోదరి అని నీవు ప్రవచించు వాసవి కన్యక ఎవరు? దీనికి ప్రమాణము ఏమైనా ఉన్నదా? మీరిద్దరూ సోదరులు అనే విషయమునకు ఏ శాస్త్ర పురాణములలో అయినను ఆధారం ఉన్నదా? శ్రీపాదుడే సర్వదేవతా స్వరూపుడు. అన్నింటికీ మూలము శ్రీపాదుడు. తాతగారి నోటి వెంట ఈ ప్రశ్నల పరంపర రాగానే
శ్రీపాదుల వారు ముగ్ధ మనోహరముగా నవ్విరి. అంతటా వారిట్లని, తాత, ఇప్పుడే మీ కండ్ల ఎదురుగానే ముండ్ల చెట్టునకు సద్గతిని కలిగించితిని. నేను చేయు పనులకు శాస్త్ర ప్రమాణము ఉన్నదా అనేది విచికిత్స అనవసరము. నేను అన్ని యోగ భూమికలందునూ ఉన్నాను. నన్ను ఆయా భూమికలలో యోగి అయిన వాడు తప్పక కలుసుకోగలడు. సృష్టి అనున్నది మాయ కాదు, దీనిని సృష్టి అని భావించుట మాయ. సృష్టి అందుండుట ఒకే భగవత్ చైతన్యమున్నది. అయితే అది వివిధ రకాల స్థితులలో, అవస్థలలో పరిణామమునకు వశీభూతమై ఉన్నది. ఈ పరిణామ క్రమమునకు కాలము ఆధారమై ఉన్నది. కాలము గురించిన జ్ఞానము కలుగుచున్నది కనుక పరిణామ క్రమము అనున్నది అనుభవమున ఉన్నది. ఈ కాలం అన్నది సూర్యచంద్రాది ఖగోళముల వలన మనకు కలుగుచున్నది. త్రికాల జ్ఞానము, అవస్థాత్రయ జ్ఞానము ఏకకాలమునని అనుభవంలో గలవారు అత్రి మహర్షి. ఈ సృష్టి యందు అనసూయ తత్వము అనుభవంలో కలిగినది మహాయిల్లాలు అనసూయ మాత. నాకు సృష్టి స్థితి లయములు, స్థూల సూక్ష్మ కారణ శరీరములు, భూత భవిష్యత్ వర్ధమానములు మొదలైన సమస్తమును ఏకకాలంలో అనుభవమున కలవు. కావున నాది నిత్యవర్తమాన తత్వం. జరిగినది, జరుగుచున్నది, జరగబోవున్నది అంతయు ఏకకాలముననే అనుభవము. అట్టి స్థితి యందు త్రిమూర్తులను, త్రిశక్తులను నాయందే ఇన్నుటలో ఆశ్చర్యపడవలసినది లేదు. త్రిమూర్తులు, త్రిశక్తులు సృష్టికి పూర్వము ఆదిపరాశక్తి యందే ఉన్నారనేది మాట యథార్థమే. నేనును ఆదిపరాశక్తియును అభిన్న స్వరూపములు అయితే ఇచ్చుట సూక్ష్మాంశము ఒకటి కలదు. సమస్త సృష్టియును మాతృగర్భము నుండే వెలువడవలెననడి మహాసంకల్పం ఒకటి ఉండి ఉండుటచే ఆద్యపరాశక్తి రూపము వెలువరింపబడినది. అది బ్రహ్మయోని స్వరూపము. దాని నుండియే త్రిమూర్తులు, త్రిశక్తులు ఆవిర్భవించినది. అయితే ఆ ఆద్యపరాశక్తికి సృష్టింపవలెనను సంకల్పము గాని, సృష్టి రచన ఈ విధముగా ఉండవలనడి సంకల్పము గాని ఏల కలుగవలే? దానికి ప్రబోధన శక్తియే నేను, అనగా మహాసంకల్ప స్వరూపం. ఆ మహాసంకల్పమును అనుసరించే ఆద్యపరాశక్తి ఆవిర్భావము త్రిమూర్తుల, త్రిశక్తుల ఆవిర్భావం. ఆ మహాసంకల్ప స్వరూపమే పరమగురు స్వరూపం. ఇది అత్యంత రహస్యమైన విషయం. ఆ మహాసంకల్ప స్వరూపమునకు సంకల్పము కలిగిన వెంటనే సిద్ధించును. సంకల్పము కలుగుట, అది సిద్ధించుట ఏకకాలంలోనే జరుగును. అన్ని శక్తులను అరికట్టగలిగడి మూలశక్తిని నేనే. సృష్టి యందు మాతా శిశు సంబంధము, పితాపుత్ర సంబంధము, భార్యాభర్త సంబంధము, అన్నా చెల్లెళ్ళు సంబంధము అనివార్యమైనది. ఈ పవిత్ర సంబంధములను ఆదర్శముగా నిరూపించుటకే దేవీ దేవతా స్వరూపములు ఆవిర్భవించినవి. జీవుడు మాయలో ఉండేది శక్తి. నేను మాయకు అతీతమైన మహాశక్తిని. మాయాశక్తియును మహాశక్తియును యోగశక్తి వలన మాత్రమే తెలుసుకొనుట జరగగలదు. ఏ మహాశక్తి స్త్రీ స్వరూపముగా వాసవి కన్యకగా పిలువబడుచున్నదో అదియే పురుష స్వరూపముగా శ్రీపాద శ్రీవల్లభ రూపమున పిలువబడుచున్నది. ఈ రెండు స్వరూపముల ఆవిర్భావము కూడా మహాసంకల్పమును అనుసరించి ఆద్యపరాశక్తిగా కానీ మూలదత్తునిగా కానీ ఆరాధించినప్పుడు త్రిమూర్తులను, త్రిశక్తులను అంతర్లీన స్థితిలో ఉందురు. ఈ దైవ సంబంధములను, వాటి తత్వములను, ఆయా స్థితుల అనుభవములను కేవలము సాధనా సంపత్తి కలిగిన వారికే అవగతమగును. శ్రీపాదుల వారిని ఆరాధించు వారి సమస్త పాపములు హరింపబడును. మృగము వద్దకు పోయి సంస్కృత వ్యాకరణములు బోధించుట నిష్ప్రయోజనం. మృగము సంస్కృత వ్యాకరణము నేర్చుకొనవలెనన్న ఆ నీచ జన్మ నుండి విముక్తమై మానవ జన్మ నుండి తగిన సమర్థత కలిగిన వ్యక్తి నుండి అది నేర్వవలెను. నేను ప్రతి జీవితోడను అంతర్గతముగా సంబంధమును కలిగి ఉండుటచే జీవుల సంస్కారములను, మలినములను వారి నుండి స్వీకరించి ప్రతినిత్యము స్నాన జపాదుల వలన వాటిని దగ్ధము చేసి జీవుల పరిణామమునకు తోడ్పడుచుందును. వాస్తవమునకు నేను పూజ సల్పనవసరము లేదు. నన్ను ఆరాధించిన వారి అనేక పాప సంస్కారములను నా యందు ఆకర్షించుకొని మన ఇంట కులదైవముగా ఉన్న కాలాగ్ని శమన దత్తునికి స్థూల పూజ చేసేదను.
ఆ పూజ చేయటం వలన కలిగడి మహాఫలమును నన్ను ఆరాధించు వారికి దారపోసెదరు. కర్మ చేయనిదే ఫలితమిచ్చుటకు వీలు లేదు కనుక తపశ్చర్యాది మహాపుణ్య కర్మములను నేను ఈ శరీరముతో ఆచరించదును. నేను అనంత చైతన్యంబును కనుక నేను చేసని కర్మలకు సద్య ఫలితములు కలుగును గనుక ఆ ఫలితములను వెంటనే వారి వారి యోగ్యతానుసారము కలగజేతు. అందువలననే నాది ఆది గురు స్వరూపము. తల్లిదండ్రుల ఆస్తిపాస్తులకు బిడ్డలు ఏ విధముగా హక్కుదారులై ఉన్నారో గురువు యొక్క తపశ్శక్తికి ఆ గురువు యొక్క శిష్యులు వారసులై ఉన్నారు. భగవద్గీతలో కూడా కర్మ చేయుట అనివార్యమని విషయము తెలియజేయబడినది. నా అవతారమునకు సమాప్తి లేదు. దత్తుడైన నేను సులభసాధ్యుడను. తక్కిన దేవతలు భక్తులు చేసిన తపస్సుతో సంతుష్టులై వరములు ఇచ్చెదరు. అయితే గురుస్వరూపమైన దత్తుడు మాత్రము తన శిష్యుడు వరమును పొందుటకు అడ్డుగా ఉన్న దుష్ట శక్తులను దురదృష్ట శక్తులను తన తపోశక్తితో పరిహరించి అనుగ్రహించు పరమ కారుణ్య రూపమైన అవతారమే దత్తాత్రేయ స్వరూపం. అందువలనే తాత నన్ను స్మృతిమాత్ర ప్రసన్నుడని అందురు. సమస్తములైన గురువుల రూపమున ఉన్నది నేనే. ఇది మహాకరుణతో అవతరించిన పరమగురు స్వరూపము కనుక అవతార పరిసమాప్తి లేదు. నా భక్తుని పిలుపు నాకు చేరిన తక్షణమే నేను జవాబిచ్చెదను. నా భక్తుని నుండి పిలుపు ఎప్పుడు వచ్చునా అని నేను నిరీక్షించుచుందును. నా వైపు ఒక అడుగు వేసిన నేను నా భక్తుని వైపు 100 అడుగులు వేసెదను. నా భక్తులను కంటికి రెప్పమలి కాపాడి అన్ని విపత్తుల నుండి బాధల నుండి కాపాడుట నా సహజ నైజం. అంతట నేను ఆ మహాగురువులను ఇట్లు ప్రశ్నించి తిని, మహాప్రభు, సోమలత గురించియో సోమయాగం గురించియో నేను కట్నాకట్నిగా వింటి. దయచేసి ఆ వివరములను తెలుపవలసినది. అంతటా శ్రీపాదులు ఇట్లాంటి, సోమలతనే సంజీవని మూలిక అని అందరు. నీకు దానిని చూడవలెనని ఉన్నదా అనిది. నేను అవునంటిని. వెంటనే వారి చేతి నుండి సంజీవని మూలిక ప్రత్యక్షమైనది. దానిని నాకు బహుమానముగా ఇచ్చింది. అది వారి దివ్య ప్రసాదముగా నా వద్ద భద్రముగా పూజా మందిరంలో ఈనాటికే ఉన్నది. శ్రీపాదులు ఇట్లు చెప్పసాగిరి. ఈ సంజీవని వనమూలికలు హిమాలయముల పర్వత శ్రేణులలోను కాశ్మీరులోని మానస సరోవరంలోను సింధు నది ఉద్గమ స్థానం దగ్గర మల్లికార్జున ప్రభువు నిత్య నివాసమైన శ్రీశైల పర్వతము వద్దను సహ్యాద్రి మహేంద్రగిరి వింధ్యా పర్వత శ్రేణి బదరి అరణ్య ప్రాంతమునందు లభ్యమగుచున్నది. దీని ప్రభావం వల్లనే లక్ష్మణుడు మూర్ఛ నుండి కోలుకొనినాడు. దీనిని సేవించడం వలన ఎన్నో రోగముల నుండి విముక్తి లభించును. దీని లేపనము వలన ఆకాశ గమనము అను సిద్ధి కలుగును. కండరములు బలపడుటకును నేత్రకాంతి పెరుగుటకు శ్రవణశక్తి పెరుగుటకు ఇది ఎంతో దోహదకారి. దీని ప్రభావం వలన అగ్ని వలన కానీ జలము వలన కానీ విషము వలన కానీ ఏ రకమైన భయమును దుఃఖమును కలుగజాలవు. దీని వలన అణమాద్య సిద్ధులు కలుగును. ఈ సంజీవని మొక్క శుక్లపక్షము మొదలుపెట్టినప్పటి నుండి ఒక్కొక్క ఆకు వస్తూ పౌర్ణమి రాగానే ఆ కొమ్మకు 15 ఆకులు వచ్చును. కృష్ణపక్షము మొదలు కాగానే ప్రతిరోజు ఒక్కొక్క ఆకు రాలిపోయి అమావాస్య నాటికి ఎండిపోవును. ఎండిపోయిన ఈ చిన్న కర్రను నీళ్లలో తడిపి రాత్రి గదిలో పెడితే దాని నుండి వెలుగు కల్పిస్తూ ఉండును. సహ్యాద్రి పర్వత శ్రేణి భీమశంకర పర్వతం దగ్గర క్రూర మృగాలు ఈ సంజీవని మూలికలను కాపలా కాయచుండును. అర్ధరాత్రి అమావాస్య రోజున దివ్యకాంతితో వెలుగొంది ఈ మూలికలను గుర్తపట్టగలిగే వీలుండును. నాయన గురుచరణ, ఈ విధముగా 24 రకాలైన దివ్య ఔషధ మొక్కలు ఉన్నవి. ఇవి అన్నీ చాలా పవిత్రమైనవి. వీటిని ఆశ్రయించుకొని దేవతాశక్తులు ఉందురు. అందుచేత పవిత్రములైన వేదమంత్రములను ఉచ్చరించుచు అత్యంత వినమ్ర భావమును వీటిని త్రవ్వి తీసుకొనవలసినది. ఆ 24 దివ్య ఔషధ మొక్కలు 1 సోమ, మహాసోమ, చంద్రమ, అంశుమాన్, మంజువాన్, రజితప్రభు, దూర్వ, కనియాన్, శ్వేతాన్, కానకప్రభ, ప్రతానవాన్, లాల్వృత్త, కరదీర, అంశవాన్, స్వయంప్రభ, రుద్రాక్ష, గాయత్రి, ఏష్టం, పావత, జగత్, శాకర్, అనిష్టం, రైక్త, త్రిపద గాయత్రి. నేను శ్రీపాదుల వారి నుండి సెలవు గైకొని
పీఠికాపురము నుండి బయలుదేరితి. నేను శంకరభట్టునకు ఈ వృత్తాంతము వివరించుట పూర్తి కాగానే మహాగురువుల మానస సంచారం పూర్తి అయి వారి దర్శనమునకు రమ్మని ఆజ్ఞ అయినది. మేము వారి దర్శనం చేసుకొంటిమి. శ్రీవారి దివ్యహస్తముల నుండి ఫలములను ప్రసాదమును గైకొంటిమి. తదుపరి శ్రీపాదులు ఇట్లనిరి: మీరు ఇరువురు కృష్ణ దాటి అవతలి ఒడ్డునకు పొండు. మీరు మాంచాల గ్రామమునకు పొండు. మాంచాల గ్రామదేవత మిమ్ములను ఆశీర్వదించును. ఆ అమ్మ ఆశీర్వాదము పొందిన తదుపరి తిరిగి కురుంగొడ్డకు రండు. మీరు ఎచ్చుట ఉన్నను, ఇంత దూరములో ఉన్నను, నేను మిమ్ములను ఎల్లప్పుడూ గమనించుచునే ఉందునని గమనింపుడు. భవిష్యత్తులో మాంచాల గ్రామము విశ్వవిఖ్యాతమగును. ఒకానొక మహాపురుషుని జీవ సమాధి వలన అది ప్రఖ్యాతమగును. ఆ మహాపురుషుని లీలలు చిత్ర విచిత్రముగా ఉండును. పీఠికాపురము స్థూల దృష్టిలో ఒకటి ఉన్నట్లు సూక్ష్మ దృష్టిలో కూడా పీఠికాపురం ఉన్నది. అది స్వర్ణ పీఠికాపురం. అది నా స్థూల శరీరమును ఆవరించి ఉండు తేజోవలయమున సుప్రతిష్టమై ఉన్నది. ఏ యుగములోని వారైనను, ఏ దేశంలోని వారైనను, ఏ కాలంలోని వారైనను నా కటాక్షం పొందితే వారి చైతన్యము స్వర్ణపీఠికాపురమునందు సుప్రతిష్టమగును. ఇది యోగ దృష్టి కలవారెల్లకు వారి ఎల్లరకు అవగతము కాగలిగిన విషయము. స్వర్ణపీఠికాపురమునందు తమ జీవ చైతన్యమును స్థానమును సంపాదించుకోగలిగిన వారందరూ ధన్యులు. వారి జన్మజన్మలలోనూ నేను వెన్నంటి కాపాడేదను. నాయన శంకరభట్టు, అనేక వందల సంవత్సరముల తర్వాత నా పేరిట మహాసంస్థానం ఏర్పడగలదు. నా మాతామహ గృహమున, నా జన్మస్థలమున ఔదుంబర వృక్ష ఛాయ కింద నా ముందు అవతారము, నా తర్వాత అవతారము విగ్రహములు కూడా ప్రతిష్టము కాగలవు. ఇదిగో దివ్య దృష్టిని ఇచ్చుచున్నాను, చూడుడు అని గురుచరుని నన్ను భ్రూమధ్యమున తాకిరి. మేము ఆ సుందర దృశ్యమును చూచి ధన్యులమైతిమి. వారి సంకల్పము అమోఘము, లీలలు విచిత్రములు. మేము బయలుదేరినప్పుడు వారిట్లనిరి: వశిష్ఠుని అంశ కలిగిన వాడు నా సంస్థానమున పూజారిగా వచ్చినాడు. శ్రీపాద శ్రీవల్లభుల వారికి జయం జయం. శ్రీపాదరాజం శరణం ప్రపత్తి.